ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాతిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మీలో చాలామంది చాలా రకాల సమస్యలతోటి, బాధలతోటి ఎవరికి చెప్పుకుంటే మాకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి ఆందోళనలో ఉండి ఉంటారు కదా. అటువంటి వారి కోసమే బాబాగారి ఆశీర్వాదంతో స్వయంగా బాబాగారే మనకి దారి చూపుతూ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారండి. చాలా బాగా చెప్తారు. ఫోన్ ద్వారానే మీకు పరిష్కారం అనేది దొరుకుతుంది. ఎటువంటి సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా తెలియజేస్తారు. ఎంత కష్టపడినా కూడా డబ్బు చేతిలో నిలవట్లేదా? అయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. గురువుగారి పేరు సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణము, చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ, దృష్టి దోషాలకి పరిష్కారము, ప్రతి ఒక్కటి కూడా గురువుగారు మీకు పరిష్కారాన్ని తెలియజేస్తారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9908224144. తప్పకుండా ఒకసారి గురువుగారిని మీరు సంప్రదించి మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలుసుకోండి. చాలా నమ్మకమైన వ్యక్తి అండి. చాలా నమ్మకంగా చెప్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. గురువుగారి దగ్గర ఈ పాటికే ఎంతోమంది వారి సమస్యలకి పరిష్కారం తెలుసుకుని ఇప్పుడు సంతోషంగా ఉంటున్నారు. ఈరోజు బాబాగారు మన కోసం తీసుకుని వచ్చిన సందేశం ఏంటి అంటే, తల్లి, నిన్ను కాపాడడానికి స్వయంగా నేనే నీ దగ్గరికి రాబోతున్నానమ్మా. అవును తల్లి, రేపు మీ ఇంట్లో ఊహించని అద్భుతం జరగబోతోంది. అది కూడా కేవలం నువ్వు నమ్మిన నీ తండ్రి ఆశీర్వాదంతోనే అని తెలుసుకో. ఒక గొప్ప తేనె లాంటి వార్తని నీకు అందించబోతున్నాను. వెంటనే వినమ్మా, అస్సలు వదులుకోకు అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు మన కోసం ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి, ఎక్కడ ఉన్నా, సప్త సముద్రాల అవతల ఉన్నా సరే నీ బాబా వాయువేగంతో వచ్చి నిన్ను కాపాడుకుంటారు. ఎందుకంటే ఈ ప్రపంచం అంతటా ఉన్నది మన తండ్రే కదా అని నువ్వు నమ్మావు కదా. ఆ సాయి ఆశీర్వాదమే కదా ఈ గాలిలో, మన చుట్టూ ఉన్న పరిసరాల్లో, ఈ మూగజీవులలో అన్నిటిలో, నిస్వార్థమైన మనుషుల్లో, పసిపిల్లల్లో అంతా కూడా మన బాబానే నిండి ఉన్నారని నువ్వు నమ్ముతున్నావు కదా. మనసు పెట్టి చూస్తే ఖచ్చితంగా బాబాగారి రూపం కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది. నువ్వు చాలాసార్లు చూసావు కూడా కదా తల్లి. ఇక నీ బాబా ఎక్కడ చూసినా నీకు కనిపిస్తూనే ఉన్నాడు. ప్రతి దాంట్లో నీకు, అన్ని విషయాల్లో కూడా నీకు తోడుగా ఉన్నాడు కదా. అలాంటి బాబానే నీ ఇంట్లో రేపు ఒక అద్భుతాన్ని జరిపించబోతున్నాడమ్మా. అది చూశాక నువ్వే ఆశ్చర్యపోతావు. ఏంటి బాబా, ఇంత పెద్ద అద్భుతాన్ని నేను ఊహించనే లేదు బాబా. అసలు నా జీవితంలో ఇలాంటి విషయం జరుగుతుంది అని నేను మునిపెప్పుడూ కూడా అసలు ఆలోచించలేదు, అసలు తెలుసుకోలేకపోయాను బాబా అని నువ్వే ఆశ్చర్యపోతావమ్మా. తల్లి, నీ మనసు ఎంతో స్వచ్ఛమైనది. అందుకే నేను నీ కోసంగా అద్భుతాలను, శుభవార్తలను, ఆశ్చర్యాలను అన్నిటినీ పోగేసి నా బిడ్డ కలలో ఆనందం చూడాలని ఒకటి తర్వాత మరొకటి, ఇలా ఒకదాని తర్వాత మరొకటి నీ జీవితంలో అందించాలి అనుకుంటున్నాను. అవునమ్మా, నీ మనసుని ఇంకా ఇంకా ఆనందంగా ఉంచేందుకు నేను చెయ్యని ప్రయత్నం అంటూ ఏదీ లేదు. అలానే నా ప్రయత్నంతో పాటు నువ్వు కూడా కాస్త ప్రయత్నించు తల్లి. అప్పుడు అన్నీ సవ్యంగా మారుతాయి. నీకైనా ప్రయత్నం నువ్వు చెయ్యి. నీ చేతనైనంత వరకు నువ్వు చెయ్యి. నాకు సాధ్యమైనంత వరకు నేను చేస్తాను. ఇలా ఇద్దరం ప్రయత్నం చేస్తే నీ జీవితం అనేది బ్రహ్మాండంగా, అద్భుతంగా మారుతుంది. అవునమ్మా, నా బిడ్డవైన నిన్ను, నీ కుటుంబాన్ని, అందరినీ కాపాడడం నా బాధ్యతే కదా. చెప్పు, నీ కుటుంబ సభ్యులు నన్ను పూజించినా పూజించకపోయినా నేనేం పట్టించుకోనులే. నువ్వు నన్ను నమ్మావు కదా, అదే చాలు నాకు. నన్ను పూజిస్తున్నావు కదా, అది చాలు నాకు. ఇదిగో, నేనే నీ దగ్గరకు రాలేకపోయినా సరే
నీ అవసరాలకు అనుగుణంగా కొన్ని సందర్భాలలో మారువేషంలో కూడా నేను నీ దగ్గరికి వస్తాను. అది ఎలా అయినా సరే వచ్చేస్తాను తల్లి. అలానే నీకు వచ్చే అన్ని ఆపదల నుంచి నేను నిన్ను రక్షించుకుంటాను. అవునమ్మా, నేను నిన్ను ఎప్పుడూ కూడా రక్షించుకుంటూనే ఉంటాను. నువ్వు నీ కష్ట సమయంలో సాయిను నన్ను ఒక్కసారి పిలిచిన వెంటనే ఒక పక్షి రూపంలో నీ ముందు వాలుతాను. సమయానుగుణంగా నేను స్పందించలేదనో, లేకపోతే నీ కష్టాలకు పరిష్కారం చూపలేదనో నాపై కోపంగా ఉన్నావా? కాస్త నా మీద నమ్మకాన్ని కోల్పోతున్నావు కదా. నా బాబా నాకు ఎప్పుడు తోడుంటారు, నా బాబా నాకు ఏమీ చేయడం లేదని భ్రమపడుతున్నావు కదా. తల్లి, అలా ఎప్పుడూ అనుకోవద్దమ్మా. నీకు ఎప్పుడు తోడు ఉంటారు. ఏంటి బాబా కోపంగా ఉన్నాను అని అనుకుంటున్నారా అని అంటున్నావా? లేదు తల్లి, నా బిడ్డవైనా నీ మీద నేను ఎలా కోపం తెచ్చుకుంటాను? నీకున్న కోపం కూడా అది చిన్న కోపమే, వెంటనే తొలగిపోతుందని నాకు తెలుసు. ఒక తల్లి కానీ తండ్రి కానీ తన బిడ్డలపై ఎందుకు కోపగించుకుంటారో తెలుసా? అది కేవలం నీ కోసమే, నువ్వు కూడా సంతోషంగా ఉండడం కోసమే. నీకు మంచి బుద్ధిని ఇవ్వాలనో, లేకపోతే నిన్ను మంచి దారిలో నడిపించాలనో, లేకపోతే నీ తప్పు ఒప్పులను దండించడానికే కదా తల్లిదండ్రులు కోప్పడతారు. నీకు ఏది మంచి ఏది చెడు చెప్పాలనే కదా. ఏది ఏమైనా సరే నీ మంచి కోసమే తల్లి అయితే కోప్పడుతూ ఉంటారు. తండ్రి కానీ తప్ప వారికి వేరే అర్థం ఏమీ ఉండదమ్మా. కోపం వెనుక ఉన్న ప్రేమని నువ్వు గుర్తుపెట్టుకో. నా బిడ్డవైనా నీపై నాకు అసలు కోపం ఎందుకు ఉంటుంది చెప్పు, నువ్వే ఆలోచించు తల్లి. కోపం ఉంటే నా బిడ్డలందరినీ సరైన మార్గంలో ఉంచేందుకు మాత్రమే కొన్నిసార్లు నేను దండిస్తూ ఉంటాను. ఆ దండనలో కూడా నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో నీకేం తెలుస్తుందమ్మా. నేను చాలా బాధపడుతున్నాను. నేను దండించిన ప్రతిసారి నేనే ఇబ్బంది పడుతున్నాను. నేనే ఆ నరకాన్ని అనుభవిస్తూ ఉన్నాను. నా బిడ్డలు నీ బిడ్డలను కూడా నేను ఎప్పటికీ వదులుకోనమ్మా. అందరినీ రక్షించడమే కదా నాకున్న కర్తవ్యం. చెప్పు, నీకు తోడుగా నీడగా ఎప్పుడు నీ సాయి నీ వెంటే ఉంటారు. ఎక్కడికి కూడా నేను వదిలిపెట్టి వెళ్ళనమ్మా. అవును తల్లి, నేను బాగా గుర్తుపెట్టుకో, నీతోనే ఉన్నానన్న విషయాన్ని. ఇకపై ఎప్పుడూ కూడా కన్నీరు పెట్టుకోవద్దు తల్లి. ఒకవేళ కన్నీరు వచ్చినా అవి ఆనంద బాష్పాలు అవ్వాలి తప్పితే కన్నీరు అవ్వకూడదు. బాధతో వచ్చిన కన్నీరు అస్సలు అవ్వకూడదన్నమాట. ఎప్పుడూ కూడా నువ్వు ఆనందంగా ఉండడమే ఈ బాబాకి కావలసినది. ఇప్పటికైనా నన్ను, నా ప్రేమను అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. నమ్ము తల్లి. అసలు ఇప్పటికే నువ్వు కన్నీళ్లతోనే నాకు అభిషేకం చేస్తున్నావు, కన్నీళ్లతోనే నన్ను ప్రార్థిస్తున్నావు, ఆ కన్నీటి కళ్ళతోనే నన్ను మొక్కుతున్నావు. ఇక చాలమ్మా, నీ దుఃఖాన్ని మొత్తం అణిచివేసుకో. నేను చూడలేకపోతున్నాను. నువ్వు ఇలా రోజు రోజుకి బాధపడుతూ కన్నీరు కారుస్తూ ఉంటే నీ బాబా మనసు ఎంత బాధపడుతుందో, ఎంత వేదన పడుతుందో, ఎంత అల్లాడిపోతుందో నీకేం తెలుసు చెప్పు. నీకున్న కర్మల వలన, దోషాల వలన ఏర్పడినవే ఇప్పుడు నీకు జరుగుతున్నాయి తల్లి. అవి తొందరలోనే తొలగిపోతాయి. నువ్వు ఎదగకుండా ఉండడానికి కొన్ని నీకు అడ్డుగా వస్తాయి, కానీ వాటిని అడ్డుకోవడం ఎవరి తరం కాదమ్మా. వాటి ప్రభావం ఎక్కువగా లేకుండా నేను చేయగలిగింది చేస్తున్నాను. అందుకే నువ్వు అడిగినవి తీరడానికి కాస్త ఆలస్యం అవుతుంది. ఇదిగో, ఇప్పటి వరకు ఎంతో కష్టకరమైన జీవితాన్ని నువ్వు, నీ కుటుంబ సభ్యులు అనుభవించారు కదా. ఇక ఈ రోజుటితో అన్నిటికీ ముగింపు ఇచ్చేస్తాను. చాలమ్మా. రాబోయే రోజులంతా సవ్యంగా, నీకు అనుకూలంగా, నీకు నచ్చినట్లుగా మారపోతున్నాయి. నీ బాబా అన్నిటినీ మార్చబోతున్నారు తల్లి. కాస్త ఓపికతో నెమ్మదిగా ఎదురు చూస్తే చాలు. నువ్వు ఊహించినవన్నీ కూడా జరుగుతాయి తల్లి. వినమ్మా, నువ్వు ఊహించని అద్భుతమైన సంఘటన రేపు నీ ఇంట జరగబోతుంది. నీ బాబా జరిపిస్తారు దగ్గర ఉండి మరి. అది కూడా కేవలం నీ సాయి ఆశీర్వాదంతోనే అని తెలుసుకో. ఈ మాటని మాత్రం నువ్వు మనసులో గట్టిగా అనుకో, రహస్యంగా పెట్టుకో, ఎవ్వరితోనూ పంచుకోకమ్మా.
ఎందుకంటే అలా నువ్వు పంచుకోవడం వల్ల నువ్వు అనుకున్న కార్యాన్ని సాధించలేవు. మధ్యలో ఆటంకాలు వస్తాయి, అడ్డుపుల్లలు వేసేవాళ్ళు వస్తారు, విజయాన్ని పొందలేవు. కాబట్టి నిరంతరం నా నామాన్ని పఠిస్తూ ఉండు చాలు. నువ్వు పిలిచే సాయి అని అంటూ ఉంటే చాలు. నేను ఎంత మురిసిపోతున్నానో, ఎంతలా సంతోషంగా గంతులేస్తున్నానో నీకు తెలుసా తల్లి? నువ్వు సాయి అని పిలిస్తే చాలు, నాకు చాలా సంతోషంగా ఉంటుంది. గురువులకు గురువైన నీ సాయి తండ్రి ఎప్పుడూ నీకు తోడు ఉంటారమ్మా. గతంలో జరిగిన విషయాలన్నీ కూడా మనసులో పెట్టుకొని బాధపడుతూ కూర్చోకు. అన్నీ మర్చిపో. గతం గతహ అంటూ ఉంటారు కదా, వాటిని గుర్తు చేసుకుని ఎందుకు బాధపడడం? గడిచిపోయిన క్షణాన్ని తిరిగి తీసుకురాలేవని నీకు తెలిసిందే కదా తల్లి. వదిలేసే. వాటి గురించి ఆలోచిద్దాం అనేది ఆలోచించనే వద్దు. మంచిగా జీవితాన్ని మార్చుకుందాం. భవిష్యత్తును నీకు నచ్చినట్లుగా తీర్చిదిద్దుకుందాం. జరిగినదేదో జరిగిపోయింది కదా, దాన్ని మార్చలేము, తిరిగి తీసుకుని రాలేము. కాబట్టి నువ్వు అదే ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుంటే ఎలా తల్లి? ఆరోగ్యం కూడా పాడైపోతుంది. అందుకే ప్రశాంతంగా నెమ్మదిగా ఉండు. అతి త్వరలోనే కొత్త జీవితాన్ని నీకు అందించబోతున్నాను. నమ్మకంతో ఉండమ్మా. అన్నిటినీ నేను సరిచేస్తాను. నా బిడ్డలు ఎప్పుడూ కూడా అయోమయంలో, అంధకారంలో అస్సలు ఉండకూడదు. నేను చెప్పే మాటలన్నీ అర్థం చేసుకొని జీవితాన్ని ఆనందమయం చేసుకో. సంతోషంగా ఉండేలా చేసుకో. అలా కాకుండా జరిగిపోయిన గతాన్నే తలుచుకొని కూర్చుంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు? భవిష్యత్తు గురించి కదా ఆలోచించాల్సింది. నేను చెప్పాల్సినవి చెప్పాను, చేయాల్సినవి కూడా చేస్తూనే ఉన్నాను. ఇన్ని చేస్తున్నాను. అలానే ఉంటే నేను చేసే కష్టానికి ఫలితం ఏముంటుంది తల్లి? అందుకే ధైర్యంగా ఉండు. గతాన్ని మర్చిపోమ్మా. భవిష్యత్తు గురించి ఆలోచించు. నా పాదాల దగ్గర పూర్తిగా శరణాగతి పొందు. చాలు. నాపై భక్తిని ఇంకాస్త పెంచుకో. ఇక నీకు ఎలాంటి దుఃఖాలు, భయాలు ఏవీ ఉండవు. అప్పుడే నీ బాబా చేసే అద్భుతాలను నువ్వు చూడగలుగుతావు. నా బంగారు బిడ్డకు తగిన జీవిత భాగస్వామిని కూడా అతి త్వరలోనే తీసుకురాబోతున్నాను. అలానే నువ్వు కోరుకున్నట్లుగానే నీ జీవిత భాగస్వామిలో ఒక మంచి మార్పును రప్పించి నువ్వు, నీ కుటుంబం, నీ బంధం సంతోషంగా కలకాలం పాటు జీవితాంతం ఆనందంగా ఉండేలా చేయబోతున్నాను. అవును తల్లి, ఇది అక్షర సత్యం. నీ జీవితం అనేది ఇంకా కొత్త మార్గంలో పయనించబోతుంది. ఎలాంటి దిగులు పెట్టుకోకమ్మా. నీకు ఏది మంచో ఏది చెడో అన్నీ తెలుసు కదా. అన్నిటినీ నేను తెలియజేస్తాను. కొన్ని విషయాల్లో నిన్ను ఖచ్చితంగా మెచ్చుకోవాలి తల్లి. అవునమ్మా. ఎందుకంటే కొన్ని నీకు లేకపోయినా సరే నా బాబా నాకు ఇవి ఇచ్చారు కదా, ఇది చాలులే, ఇంకా కావాలంటే నా బాబా నాకు ఇస్తారులే, ఎక్కువగా ఆశపడకూడదు అని ఉన్న దాంట్లోనే తృప్తి పడతావు. చాలా మంచి విషయమమ్మా. అంతేకాదు, నీకున్న దాంట్లోనే నీ చుట్టూ ఉన్న వారికి సాయం చేయడానికి ప్రయత్నిస్తావు. అది నీలో నీ బాబాకి ఎంతగానో నచ్చిన విషయం. నువ్వు ఒక్క మాటతోనే నువ్వు అందనంత ఎత్తుకు ఎదిగిపోయావు తల్లి. ఈ ఒక్క మాట చాలు. ఎంతమంది కోటీశ్వరులైనా నీ ముందు చిన్నపోతారు. అవునమ్మా. ఎన్ని కష్టాలైనా ధైర్యంతో దాటేస్తావు. మంచిగా ఆలోచిస్తావు. నాపై కొండంత భారం వేసి నీ నమ్మకాన్ని ఎక్కువగా చూపించావు. అందుకు నిన్ను ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. అభినందించకుండా ఉండలేను. ఇక నీ ఎదురు చూపులన్నీ కూడా ఫలించబోతున్నాయి తల్లి. అంతా కూడా నీకు మంచి జరుగుతుంది. అన్నిటినీ జరిపించడానికి అండగా నేనున్నాను కదా. ఇక నీకు భయం ఎందుకు, దిగులెందుకు, కంగారు ఎందుకు చెప్పు? సంతోషంగా ఉండు. నీ బాబా చెప్పినట్లుగానే రేపు నీ ఇంట ఖచ్చితంగా ఒక అద్భుతాన్ని జరిపిస్తాను. అలా జరిపించే పూర్తి బాధ్యతను నేను తీసుకున్నానమ్మా. దానికి తగ్గ పనులన్నీ కూడా నీకు తెలియకుండా నీ వెనక రహస్యంగా జరుగుతూనే ఉన్నాయి. అవి నీ కంటికి కనిపించినా కనిపించకపోయినా సరే చేయాల్సిన బాధ్యత ఒక తండ్రిగా నాది. చేస్తాను, చేసి చూపిస్తాను. నువ్వు ఆశ్చర్యపోయేంతలా, ఆనందపడేంతలా నాపై నమ్మకాన్ని ఇంకా పెంచుకునేలా నేను చేస్తాను కదా.
ఇక ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి అని బాబాగారు అయితే అంటూ ఉన్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.